ఆనందము నేను మొదటిసారి కలిసినప్పుడు బహుశా మొదటిసారి అదే చివరిసారి కూడా గండకారణ్యంలో క్రాంతికారి జనరల్ సంఘ ఎట్లా నిర్మాణం అవుతుంది, దాన్ని ఎందుకు నిర్మిస్తూ ఉన్నారు, దాని వెనుక ఉండే లాజిక్ ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అసలు దాని ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మనం చాలా విషయాలు తెలుసుకుంటాం, అంటే మనం చదువుకోవడం ద్వారా తెలుసుకుంటాం, మనం చర్చించుకోవడం ద్వారా తెలుసుకుంటాం, ఇంకా మీటింగ్లో మాట్లాడితే వినడం ద్వారా తెలుసుకుంటాం, చాలా తెలుసుకుంటాం. కానీ తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటంటే, తెలుసుకోవడం అనేది చేసేదిగా ఉన్నప్పుడే తెలుసుకున్నట్టు లెక్క. అంటే ప్రాక్టికల్ గా తెలుసుకోవడం అంటారు, అంటే ఒక పనిలో భాగంగా తెలుసుకోవడం. ఎట్లా పని చేయాలి, పని చేయడం అనేది ఎట్లా ఉంటుంది, మనం సైద్ధాంతికంగా చాలా విషయాలు తెలుసుకుని ఉంటాం. ఆ తెలుసుకున్న విషయాలన్నీ ఒకే, ఆ తెలుసుకోవడం అంటే ఆ తెలుసుకున్న దాన్ని పనిలో భాగంగా తెలుసుకోవడం, పనిలోకి దాన్ని భాగం చేయడం, లీనం చేయడం, పనిలో ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రమే అసలైన తెలుసుకోవడం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. చెప్తూ ఏమన్నాడంటే, భారత విప్లవోద్యమం ప్రతి విషయాన్ని కూడా తానుగా తెలుసుకుంటూ, తానుగా పరిశీలిస్తూ, తానుగా అధ్యయనం చేస్తూ, ప్రజల మధ్య పనిచేస్తూ, ప్రజలతో పనిచేయిస్తూ, ప్రజల మధ్య పనిచేసే క్రమంలో ఏ రకమైన విషయాలు వచ్చే అవకాశం ఉందో, ఏ రకమైన సవాళ్లు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు పోవడం ఒక ప్రత్యేకమైన పద్ధతిని భారత విప్లవోద్యమం కొనసాగిస్తూ ఉంటుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి భారత విప్లవోద్యమం నిరూపించిన విషయం అది. అందుకే చూడండి మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నేను పెద్ద విషయాల్లో వెళ్ళాల్సిన అవుతుంది. కనీసం గత 4 నెలలుగా దండకారణ్యంలో జరుగుతున్న లేదా మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని మీ అందరూ పత్రికలో చదివే ఉంటారు, మీరందరూ టీవీలో చూసి ఉంటారు, మీరందరూ సామాజిక మాధ్యమాల్లో గమనించి ఉంటారు. ఆ యుద్ధం ఎందుకు జరుగుతోంది, దేనికి ఒక 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా మొదలైన వర్గ పోరాటము, ప్రజాయుద్ధం అనేది దేనికి ఈరోజు ఇంత తీవ్ర స్థాయి యుద్ధంగా మారింది. మధ్య భారతదేశం మొత్తాన్ని భారత సైనికులు కబళించి చేతిలోకి తీసుకుని ఇక ఇది అంతిమ యుద్ధాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం, అంతిమ యుద్ధాన్ని మేము చేస్తాం. ఇక ఈ అంతిమ యుద్ధంలో భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం అనేది ఉండదు, మావోయిస్టు ఉద్యమం అనేది ఉండదు, పూర్తిగా మేము అందరినీ చంపివేస్తాము అని కేంద్ర ప్రభుత్వం అంటూ మీరు గమనించి ఉంటారు. ఈ ఎన్నికలలో, ఈ నిన్న జరిగిన ఎన్నికల వరకు చూస్తే నరేంద్ర మోడీ కేంద్రంలోని హోంమంత్రి 6 సార్లు వాళ్ళు మావోయిస్టు ఉద్యమం ప్రస్తావన చేశారు. ఈ 6 సార్లు ఏం చెప్పారు వాళ్ళు? ఎందుకంటే మామూలుగా అనుకుంటూ ఉంటారు, విప్లవోద్యమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేసి. విప్లవోద్యమాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం ఒక సమస్య, కానీ విప్లవోద్యమాన్ని భారత పాలక వర్గాలు ఎట్లాగా అర్థం చేసుకుంటున్నాయని అంతకంటే చాలా ముఖ్యమైన విషయం. విప్లవోద్యమాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం, మనలాంటి అభిమానులు అర్థం చేసుకోవడం ఒక అంశం. అట్లాగే విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి, విప్లవోద్యమాన్ని శత్రువుగా భావించే పాలక వర్గాలు ఎట్లాగా విప్లవోద్యమాన్ని అర్థం చేసుకుంటాయి అనేది ఈరోజు చాలా కీలకమైన విషయం. దానికి ఉదాహరణగా ఈ విషయం మీరు గమనించుంటారు, మీరు చదువుకుంటారు.
అమిత్ షా ఒక మాట అన్నాడు మిత్రులారా, అది ఏమన్నారంటే మాకు ఈసారి ఓట్లు వేసి మళ్ళీ బీజేపీకి అధికారాన్ని మోదీని మళ్ళీ ప్రధాని చేయండి, 2 ఏళ్లలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తాము అని చెప్పాడు. మనం ఈ 70 ఏళ్లలో చాలా ఎన్నికలు జరిగాయి, చాలా రాజకీయ పార్టీల ఎన్నికల్లో పాల్గొన్నాయి, అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల సమయంలో వాళ్ళు ఏ హామీ ఇచ్చారో, ఎలాంటి హామీ ఇచ్చారో మనం చూసాం. మాకు ఓటు వేయండి, మీకు మేము పేదరికాన్ని నిర్మూలిస్తాం, మాకు ఓటు వేయండి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇట్లాంటి మాట చెప్తూ వచ్చారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఎంత నిశ్చిట్టుగా ఏమాత్రం దాపరికం లేకుండా మాకు అధికారాన్ని ఇవ్వండి, ఈసారి 2 ఏళ్లలో మావోయిస్టు విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తాము అని చెప్పారు. ఈ బొమ్మని చెప్పిన మాట ఇక భారత ప్రధానమంత్రి కనీసం 4 సార్లు 5 సార్లు ఆయన మావోయిస్టు ఉద్యమం ప్రస్తావన చేసింది. మావోయిస్టు ఉద్యమం ఎంత ప్రమాదకరమైనదో చెబుతూ కాంగ్రెస్ పార్టీని మావోయిస్టు పార్టీ ఆలోచించింది అని చెబుతూ, కాంగ్రెస్ పార్టీ ఎజెండాను మావోయిస్టు పార్టీ ఎజెండాను చెబుతూ ప్రచారం చేశారు. ఈ మొత్తాన్ని మనం ఎంత అర్థం చేసుకోవాలి? ఎందువల్లంటే మనం విప్లవోద్యమాన్ని అవతల వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత పాలక వర్గాలు అన్ని రాజకీయ కాంగ్రెస్ పార్టీతో సహా ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళలో వాళ్ళకు చాలా స్పష్టత ఉంది. ఎంత స్పష్టత ఉంది అంటే వాళ్ళలో వాళ్ళు ఎన్ని తగాదాలు పడినా, ఎంత గొడవ పడ్డా, ఒకరికి ఒకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా అందరికీ సంబంధించిన అంతిమంగా అందరికీ ప్రత్యర్థి ఎవరు అంటే భారత విప్లవోద్యమం అనే విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. నేనంతగా అల్ల రాజయ్య గారు ఉన్నారు, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కింద రాశారు. ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 20 ఏళ్ల కింద భారతదేశంలో పాలక వర్గానికి ప్రత్యర్థి ఏంటి విప్లవోద్యమం ప్రత్యర్థులు అని చెప్పారు. నిజానికి ఆ మాట ఈరోజు ఎంత వాస్తవం అవుతున్నది అంటే రాజ్యాంగంలో ఉన్న 50 షెడ్యూల్, 60 షెడ్యూల్, గ్రామ సభ తీర్మానాలను కూడా ఉల్లంఘించి అక్కడ ఉల్లంఘన జరుగుతుంటే మే 17, 2021 నుంచి సిరిగేరు ప్రాంతంలో ఆదివాసులు ఈ 2 ఫీట్ల లోపు సుమారు 120 ఫీట్ల వెడల్పున అంత పెద్ద రోడ్లు మాకు అవసరం లేదు, మాకు మా స్వయం పాలన కావాలి, మా అవసరాల మేరకు స్కీమ్ కావాలి, మా అవసరాల మేరకు నీళ్లు కావాలి, మా జీవన మాకు కావాలని ఆదివాసులు ప్రశ్నిస్తుంటే ఇప్పుడున్న మన బీజేపీ ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ డిసెంబర్ 2020 నుంచి ఇంకా అంతిమ యుద్ధాలని చెప్పేసి యుద్ధ కోతలు వస్తుందని యుద్ధ కోతలు వాళ్ళు పెట్టి 5.5 నెలల కాలంలో 127 మందిని మావోయిస్టు ఆదివాసులు నిజానికి మావోయిస్టులు ఆదివాసులను వేరువేరుగా చూడలేమని బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. మొన్న మేము ఈ కూర్చోబోతున్న దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ మొన్న బుధవారం రాత్రి 29వ తారీఖు భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి ఒక 3-4 గ్రూపులుగా గుంటా ప్రాంతానికి ఒక గ్రూపు, బీజాపూర్ ప్రాంతానికి ఒక గ్రూపు, కాంకేర్ నారాయణపూర్ ప్రాంతానికి ఒక గ్రూపు, పీడిఏ ప్రాంతానికి ఒక గ్రూప్ అని 60 మంది హక్కుల సంఘాలు 6 జర్నలిస్ట్ గా వెళ్తే చాలా పగడ్బందీగా అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎవరిని కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎంటర్ కానివ్వకుండా మొత్తం భద్రాచలం నుంచి గుంటగా మావోయిస్టుల బంధువులని చెప్పి మామూలు ప్రజలకు హక్కుల సంఘాల వల్ల ఆఫీసులు అట్లాగే అదే రోజు 30 తారీఖు రాత్రి 2వ రూట్ అయ్యేటువంటి భద్రాచలం, మంగపేట, పూర్ణారం, ఏటూరు నాగారం, కిస్తారం, తెల్లగూడ, భూపాలపట్నం ద్వారా బీజాపూర్ పెట్టుకుంటే తెల్లగూడ క్యాంప్ రాత్రి అర్ధరాత్రి ఆపేసి స్పష్టంగా ఫీల్డ్ మీద వచ్చామని చెప్పారు. మీరు లోపలికి పోవడానికి వీల్లేదు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేది. అంటే ఇవన్నీ కూడా ఇవాళ కట్టం సుదర్శన తన 4.5 దశాబ్దాల విప్లవ జీవితంలో కార్యక్రమంలో సుదర్శనంగా మావోయిస్టు ఉద్యమం లేదా విప్లవోద్యమం లేదా ఇక్కడ సిగరెట్ ఉద్యమం, ఆదివాసీ ఉద్యమం ఇవన్నీ వేరు కావు. ఇవన్నీ కూడా ఇవాళ మనం ఏ పక్షమో
అని తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ సుదర్శన్ కుమార్ గారు ఇవాళ అర్పిస్తున్నారంటే అక్కడ ఉన్న కగర్ ఆపరేషన్ నిలిపివేయడానికి పోరాడాలి. అక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో కిలోమీటర్ చొప్పున ఉన్న సైనిక క్యాంపులను ఎత్తివేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు, మద్దతు తెలపాలి. అట్లాగే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఎస్ఆ చట్టం అమలు కావాలని, ఈ ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన అరాచకాలు, లైంగిక దాడులు, 6 నెలల పశ్చిమపురం కూడా దాడి జరిగిన ఇటువంటి అన్నిటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని ఏదైతే ఆదివాసులు కోరుతుందో, హక్కుల సంఘాలు కోరుతుందో, మేధావులు కోరుతుందో, నిజ నిర్ధారణ చేయకుండా చాలా దూరంగా విదేశాలలో ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా కాన్ఫ్లిక్ట్ పోతున్నట్టుగా భరించి చేసి మనందరి మీద ఒక ప్రసిద్ధ గొంతులు మూసివేయాలనే విధానాలు అన్నింటినీ మద్దతుగా ఉంటేనే మనం ఆ కట్టం సుదర్శన్కు దేవాలు అర్పించినట్టుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయినట్టుగా బలవంతుగా మనం చేదోడుగా వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కట్టం కుటుంబ సభ్యులకు గౌరవ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూర్చున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన విప్లవోద్యమంలో స్పెషల్ కమిటీలో ఉంటూ ఈ 4 జిల్లాల ఉద్యమాన్ని రైడ్ చేసిన చరిత్ర అనంత చెప్తా. అంతేకాకుండా దండకారణ్యంలో జనతా సహకారం గురించి తెలుసుకోవడం అంటే ఆనందం తెలుసుకోవడం. దండకారణ్యంలో వాటంలో కంపెనీలు మొదలుపెట్టి పిహెచ్డిఏ యొక్క ఫార్మేషన్ల గురించి తెలుసుకోవడం అంటే ఆనందం గురించి తెలుసుకోవడం. ఆనందం గురించి తెలుసుకోవడం అంటే పార్టీ సెంట్రల్ కమిటీలో పొలిటీ బ్యూరో మెంబర్ గా భారత నూతన ప్రజాస్వామ్య ఉద్యమంలో పార్టీ ఎలాంటి ఉద్యమాలను తీసుకుంటుంది అని తెలుసుకోవడం, ఆనందం గురించి తెలుసుకోవడం అంటే ఇంత గొప్ప శక్తితో కలిగిన ఆనందం గురించి తెలుసుకోవడం అంటే 4 మాటల్లో చెప్పుకోవడం సాధ్యం కాదు. ఒక 4 విషయాలు తెలుసుకోవాలి అంటే అప్పుడు ఆ తమిళ మీడియాలో పుట్టుకోవడం జరిగితే ఆనందం గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మన పిల్లపల్లిలో ఒక 40 మంది ఆ 41 పిల్లపల్లిలో వీరందరూ ఆంధ్ర వాసన ఉద్యమంలో వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తూ అమరులైంది. సింగరేణిలో అంటే ఒక 115 మంది అమరులై చెప్తా ఉంది. వీళ్ళందరూ ఆర్థిక వారసులు. అలాంటి బహుమత పాత్ర ఇంకా ఆనంద గురించి తెలుసుకోవడం అంటే ఆ ఉద్యమం ఎదుర్కో